ఉదయకాలపు ప్రార్థన. మా స్తుతికి కారణభూతుడైన మా యేసయ్య, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. గత గాఢంధకారపు రాత్రంతా నీ కృపలో కాచి కాపాడి సంరక్షించి సజీవ లెక్కలో ఉంచో ప్రభువా. మాకు మంచి నిద్రను ఆరోగ్యమును ప్రసాదించి ఉదయకాల సమయాన్ని మాకు ఇచ్చిన గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు. ఈ దినమును చూడలేక ఎంతోమంది నాయనా మరి నశించిపోయి ఉంటున్నారు. కానీ ప్రభా, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ దయా సంకల్పాన్ని బట్టి నాయనా మమ్మల్ని ఈ విధంగా సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలోనైనా మరి నాయనా మేము మా పనులలో నిమగ్నమై ఉంటున్నప్పుడు ప్రభా, మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. ప్రతి విషయానికి నాయనా మరి మేము ఏ పని చేస్తున్నా కూడా ప్రతి విషయంలోనైనా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ప్రతి నిత్యంనైనా మా మనసులో మిమ్మల్ని ధ్యానించుకుంటూ, మిమ్మల్ని ఘనపరుస్తూ, మిమ్మల్ని మహింపరుస్తూ ఉండటానికి సహాయం దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరికీ క్షేమకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించండి నాయన సహాయం దయచేయండి. ఆటంకాల నుంచి దూరపరచండి. వాహనాల మీద వెళ్ళేవారిని మరి నాయన మీరు కాపాడుతూ నడిపించండి నాయన. వారి హస్తాల్లో మీ హస్తం ఉంచండి. నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడండి నీ వాక్యం సెలవిస్తుంది కాబట్టి నాయన రాకపోకలో వీళ్ళకి తోడుగా ఉండి నడిపించండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఉద్యోగాలకు వెళ్ళేవారికి ఉద్యోగాల్లో తోడుగా ఉండి నడిపించండి నాయన. వ్యాపారాలకు వెళుచున్న వారిని నాయన, కూలి పనులకు వెళ్ళుచున్న వారిని, వ్యవసాయ పనులకు వెళ్ళుచున్న వారిని నాయన, ఇంకా అనేక రీతిలుగా వారి పనులకు వెళ్ళుచున్న ప్రతి ఒక్కొక్కరిని నాయన మీరు జ్ఞాపకం చేసుకుని నాయన మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి. దయామయుడ, ప్రేమమయుడ, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన ప్రతి ఉదయం కూడా నాయన నీ పాద సన్నిధిలో మేము మోకరించి నాయన మరి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే కృపను దయచేయమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నిద్ర భారం చేత నాయన లేగలేకపోతూ ఉంటాం ప్రభా. అయినా కూడా ప్రభా నాయన మమ్మల్ని తట్టి మమ్మల్ని లేపి ప్రభా వేకువజాముని నాయన నీ పాదసన్నిధిలో మేము ఉండటానికి నాయన నీవు ఇస్తున్న ఈ సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని మా కుటుంబాలని కాపాడండి ప్రభా. మా కుటుంబాల్లో తోడుగా ఉండండి. సంఘాలను కాపాడండి నాయన. మా గ్రామాలను కాపాడండి. గ్రామ పెద్దలను కాపాడండి నాయన. వారి జ్ఞానంతో నింపి నడిపించండి నాయన. మరి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వారిని, దేశాన్ని పరిపాలిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. మంచి ఆలోచన చేత నింపబడటానికి నాయన, ప్రజలకు మంచి ఈవులను అందించడానికి సహాయం దయచేయండి దేవానికి వందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభు నా తండ్రి అనారోగ్యంగా ఉన్న బిడ్డలకి ఆరోగ్యం దయచేయండి ప్రభు. శ్రమలో ఉన్నవారిని, కష్టంలో ఉన్నవారిని ఆదుకోనండి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభు. నాయన మరి అనేక రీతిలుగా మరి నాయన మరి ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుంటూ నాయన డాక్టర్స్ సిబ్బందిని బట్టి నాయన కాపాడండి ప్రభా. అలాగే రెవెన్యూ సిబ్బందిని బట్టి కాపాడండి ప్రభా. తోడుగా ఉండి నడిపించండి నాయన. అలాగే రక్షణ శాఖ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయండి. అలాగే నాయన మరి ఇంకా పెద్దలందరినీ కూడా రాజుల్ని, యాజకుల్ని, అధిపతుల్ని, ప్రధానులను జ్ఞాపకం చేసుకున్నైనా వారికి నైనా నీ సన్నిధి కాంతి, నీ నడిపింపులో నడవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభు. స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో నాయన మోకరిల్లి నీ పాదాలు పట్టుకొని నాయన స్తోత్రాలు చెల్లించుకోవడానికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రభు నాయన ఈ దినారంభం వరకు మమ్మల్ని క్షేమంగా తెచ్చిన సర్వశక్తుల ఎత్తులవకు దేవా, నేడని మహాశక్తి చేత మమ్మల్ని కాపాడి మేము ఏ పాపంలో పడకుండా ఏ విధమైన ఉపద్రవంలో చిక్కుకుండకుండాను నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయలాగన మా పనులన్నీ నీ పరిపాలన చేత జరపడానికి సహాయం దయచేయమని నైనా ఈ ఉదయకాలపు దీవెనలు నైనా మరి బిడ్డలందరిపై కుమ్మరించమని మరి నైనా మంచి ఆలోచనల చేత మీ నడిపింపులో నడవడానికి సహాయం దయచేయమని యేసు నామములోనే అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.